ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. హరే రామ హరే రామ. సౌండ్ పెంచు. రామ రామ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే శంభో హరే శంభో, శంభో శంభో హరే హరే, హరే విఠల హరే విఠల, విఠల విఠల హరే హరే, హరే రంగ హరే రంగ, రంగ రంగ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే శంభో హరే శంభో, శంభో శంభో హరే హరే, హరే విఠల హరే విఠల, విఠల విఠల హరే హరే, హరే రంగ హరే రంగ, రంగ రంగ హరే హరే, హరే రంగ హరే రంగ, రంగ రంగ హరే హరే, గోవింద రామ రామ గోపాల హరి హరి, 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 కరుణానిధి గోవింద. యోగ వాసిష్టం 6వ అధ్యాయం.
నిర్వహణ ప్రకరణం నేటితో సమాప్తం. నిన్నటి దినం విద్యాధరోపాఖ్యానం పూర్తి చేసినాము. అనేకమైన భోగములు అనుభవించినటువంటి వారు, సామ్రాజ్యం కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినటువంటి వారు చివరికి ఏం చెప్పినారంటే, దీనివల్ల నాకేమి శాంతి కలుగలేదు అన్నారండి. 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదండి, 100 ఏళ్ళు కాదు, వేల సంవత్సరములు. భుక్త్వా వర్ష సహస్రాణి, అది వర్ష సహస్రాన్ని, వేల కొలది సంవత్సరములు బ్రహ్మదేవులు మొదలుకొని చీమ వరకు ఉన్నటువంటి సమస్త భోగములు నేను అనుభవించినప్పటికీ నా శాంతి రూపజాయితే, నాకేమాత్రం శాంతి కలగలేదు. జీవితం వృధా అయిపోయింది. కాబట్టి దేనిని పొందినచో ఇక పొందవలసిందేది మిగిలి ఉండదో దానిని పొందవలే. అది ప్రపంచంలో ఏ వస్తువు పొందినప్పటికీ మరొక వస్తువు పొందవలనే అభిలాష కలుగుతుంది. కానీ ఆ పరమాత్మను గనక పొందితే, ఆత్మ సాక్షాత్కారం గనక కలిగితే ఇక రెండవ వస్తువు మీద మనస్సు పోదండి. ఎందుకు? సమస్త సుఖాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి. చివరికి చెప్పిన శ్లోకం నిన్న, ప్రాప్తేన ఏన నో భూయః ప్రాప్తవ్యమవశిష్యతే తత్ప్రాప్తౌ యత్ర మాతిష్ఠేత్ కష్టయాపి చేష్టయా. అది ప్రాప్తేన నో భూయః ప్రాప్తవ్యం అవశిష్యతే, దేవుని పొందినచో ఇక పొందదగింది ఏది మిగిలుండదో, తత్ప్రాప్తౌ దాని యొక్క సంపాదన యందు యత్నమాతిష్ఠేత్ తప్పకుండా ప్రయత్నం చేయవలను, కష్టయాపి చేష్టయా కొంచెం కష్టమైన ఓర్చుకోండి అంటారు. క్షమ, క్షమ అనేటువంటిది మనకు చక్కని సాధన పెద్దలు చెప్పినారు. ఈ క్షమ, దమ, ఉపరతి, తితీక్ష. తితీక్ష అంటే ఓర్చుకోవటం అండి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏవైనా ఒడిదుడుకులు కానీ, ఏదైనా ప్రతిబంధకాలు కానీ, ఏవైనా అంతరాయం కానీ కలిగినా ఆ లక్ష్యం మాత్రం మానవుడు మరవకూడదండి. అది ఎన్ని మధ్యలో ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ గమ్యస్థానం చేరే వరకు కూడా వాడు వెనకంజ వేయకూడదు అని పెద్దలు చెప్తారండి. దీంట్లోనే కాదండి, ఏ మంచి లక్ష్యం సాధించాలన్నప్పటికీ కూడా పెద్దలైన మహనీయులైనటువంటి వారు మధ్యలో నిలపరండి. ఇప్పుడు చూడండి, భగీరథుడు స్వర్గంలో నుంచి గంగను భూలోకానికి తేవాలనే సంకల్పం కలిగి ఉన్నారు. దాన్ని పూర్తి చేసే వరకు కూడా మళ్ళా రాజ్యంలో అడుగు పెట్టలేదండి. ఏకాంతంలో కూర్చొని చక్కగా తపస్సు చేసి ఆఖరికి సాధించి లోకానికి మహత్తరమైనటువంటి ఉపకారం చేసినారు. ఇప్పటికీ మనం ఎంత మేలు పొందుతున్నాం ఆ గంగాదేవి. భారతదేశానికండి అది శోభ, ఒక శోభ, కళ తెచ్చిందండి భారతదేశానికి. ఒక్కసారి ఊహించండి, గంగానది లేకుండా మన ఇండియా, మన భారతదేశం ఎట్లా ఉంటుందో. శోభా విహీనంగా ఉంటుందండి. అది ఎంతో కళాకాంతులు తెచ్చింది. ఈ ప్రయత్నం వారు చేసి చక్కగా సాధించి మనకెంతో ఉపకారం కలుగు చేసినారు. అదేవిధంగా ప్రతి వారు జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలండి. ఇది ఒకవేళ నెరవేర్చలేకపోయినా దాంట్లో పెద్ద వచ్చిన నష్టమేం లేదంటారు. చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవ, అంతే కదా. ఎంత పుణ్యం చేసుకుంటారో అంతే, నష్టం ఏమిటి? నహి కళ్యాణ కృత్కశ్చ దుర్గతిం తాత గచ్చతి అన్నారు శ్రీకృష్ణుడు. దుర్గతి కలగనే కలగదు, సద్గతిలో భేదం. వారి వారి ప్రయత్నం అనుసరించి సద్గతిలో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయే గాని దుర్గతి మాత్రం కలగనే కలగదని చెప్పి ఘోషించినారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇది నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునకు దుర్గతి కలగదంటాడు. ఈ విధంగా గ్యారంటీలు చెప్పినప్పుడు ఇంకా ఎంత చేసుకుంటాం అంతే. చేసిన వాడికి ఈ జన్మలో 100కి 50 మార్కులు సంపాదించామనుకోండి, వచ్చే జన్మలోనండి 51 దగ్గర నుంచి ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ తగ్గదండి. ఇప్పుడు చూడండి, ఈ ఊళ్ళో ఒక ఆయన 8వ క్లాస్ వరకు చదివాడు ఒక పిల్లవాడు. వాళ్ళ తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అయింది, ఇంకో ఊరికి వెళ్ళిపోయినారు. ఈ పిల్లవాడు కూడా అక్కడ ఆ ఊర్లో హై స్కూల్లో చేరాలి. ఎక్కడ చేరతారు చెప్పండి? కింద క్లాసులో చేరతాడా? అదే క్లాస్ కానీ లేకపోతే ఇంకో క్లాసు పై కానీ అట్లా చేరతారే కానీ కింద క్లాస్ ఎవరు చేరండి. కనుక ఎక్కడ వరకు కిందటి జన్మలో పూర్తి చేసినారో ఆ పుణ్యాన్ని ఇక్కడ బ్రాట్ ఫార్వర్డ్. పుట్టుకతోనే తత్ృతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. పూర్వదేహ సంబంధమైనటువంటిదని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కనుక పుట్టుకతోనే కొందరికి మంచి సంస్కారములు, మరికొందరికి పుట్టుకతోనే చెడ్డ సంస్కారములు కలగటానికి కారణం ఇదేనండి. పూర్వజన్మలో ఎక్కడ వదిలిపెట్టారో తిరిగి అక్కడి నుంచి దాన్ని కొనసాగిస్తారు. మరి వచ్చిన నష్టం ఏమిటి చెప్పండి? ఎంతవరకు పుణ్యం ఉంటుందో, ఎంతవరకు మనం సాధన చేస్తామో, అకస్మాత్తుగా శరీరం పడిపోయినా వారికి ఏమి దుర్గతి కలగదు, నష్టం కలగదని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇచ్చినప్పుడు ఎంతవరకు చేసుకుంటామో అంత మంచిది. అది కానీ ది సూనర్ ది బెటర్. అది ఎంత శీఘ్రంగా చేసుకుంటే అంత మంచిదండి.
బాధ అనేది దీర్ఘకాలం వరకు ఎందుకు కంటిన్యూ చేయాలి చెప్పండి? ఇప్పుడు నెత్తి మీద బరువు ఉందండి, దీర్ఘకాలం పెట్టుకుంటే బాధే కదా, తీసి కింద వారేయండి అంతే. ఎంత శీఘ్రంగా చేసుకుంటే ఏమండి, నెత్తి మీద బరువు ఎప్పుడు దించాలి అనే ప్రశ్నకి అర్థం ఉందా? ఎంత వేగంగా దించుకుంటే అంత సుఖంగా ఉంటాడు. కనుక ఈ సంసారం, ఈ గొడవలు, ఈ బాధ, ఈ సంకల్పములు, ఈ వృత్తులు, ఈ దృశ్యం, ఇదంతా లగేజ్ అండి. ఎవరైనా ఊరికి వెళ్ళేటప్పుడు లగేజ్ ఎక్కువగా పెట్టుకుంటారా చెప్పండి? ఒకవేళ పెట్టుకున్నాడా వాడి ప్రయాణం ఆనందంగా ఉండదండి, ఆనందంగా ఉండదు. ఎక్కడైనా దూర ప్రయాణం పోయేటప్పుడు ఎంత లగేజ్ తగ్గించుకుంటే, ఇప్పుడు విమానం మీద పోయేవారికండి పెద్ద పెద్ద భోషాణాలు, పెద్ద పెద్ద పెట్టెలు ఇవన్నీ తీసుకువెళ్ళనివ్వరండి. హ్యాండ్ బ్యాగ్ అంతే, ఫినిష్. దానికి ఏదో ఇన్ని కిలోగ్రామ్స్ అని ఉంటుంది అంతే, అంతకు మించి బరువు తీసుకువెళ్ళనివ్వరండి. ఎందుకంటే తేలిగ్గా ఉంటే ప్రయాణం చక్కగా జరుగుతుంది. మరి వీడు రామరామ ఎన్ని వేల జన్మల నుంచి ఈ బరువుని ఈడ్చుకుంటూ వస్తున్నాడండి ఈ లగేజ్. కనుక లెస్ లగేజ్ అంటారు చూడండి, లెస్ లగేజ్. ప్రయాణం చేసేటువంటి వాడు ఎంత తక్కువ లగేజ్ తీసుకువెళ్తే అంత మంచిది. లగేజ్ అంటే ఏమిటి? దృశ్యం. భారమేమియు లేకయుండన్నా దృశ్య వస్తువు భారమేయని తెలిసికోరన్నా, బయటి భారములోని భారమంతయు తొలగ ద్రోసియు భారరహితం బైన ఆత్మలో కాపురంబును కలిగియుండుము తత్వసారము తెలిసికోరన్నా. ఆ చిన్న పుస్తకంలో చక్కని ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయండి. నాయన బరువు తగ్గించుకో, భారమేమియు లేకయుండన్నా. రాత్రి నిద్రలోనండి బరువు అంతా తగ్గించేశారండి. ఎంత ఆనందం కలిగింది ఆ నిద్రలో. లగేజ్ కంప్లీట్ గా కింద పారేశారండి. ఎక్కడ? రాత్రి నిద్రలో. దేహం, మనస్సు, బుద్ధి, బంధువులు, మేడ, సంపద, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మర్చిపోయినారు. హౌ మచ్ హ్యాపీనెస్ యు ఆర్ ఎంజాయింగ్ చెప్పండి. ఎంత అవిచ్ఛిన్నమైనటువంటి సుఖం మానవుడు నిద్రలో అనుభవిస్తున్నాడు. అక్కడ లగేజ్ లేదు, ఆ బరువు అనేది కిందకి తోసేసినాడు, హాయిగా ఉంది. అది జడమైన స్థితిలోనే అంత ఆనందం ఉన్నప్పుడు చైతన్యమైనటువంటి మేలుకునే ఆ నిద్రా సుఖం అనుభవించాలి. మేలుకుని అదేనండి సమాధి. సమాధి అనేది సుషుప్తిలో రాదు, నిద్రలో రాదు, స్వప్నంలో రాదు, జాగ్రత్తలో వస్తుందండి. ఇది జాగ్రత్తలోనే తురీయం. అది జాగ్రత్తలోనే తురీయ స్థితిని పొందాలి. ఏ విధంగా? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. చక్కగా ఆసనం వేసుకోండి. ఏ విధమైనటువంటి సంకల్పం మనస్సుకి రానివద్దు. ఈ కళ్ళు ఊరికే బయట చూడబాకండి. ఈ నామరూపాలను చూడొద్దు. దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడవద్దు. ఇక అంతర్ముఖం చేసుకుని ఎంత ఆనందం మానవుడు అనుభవిస్తాడు చెప్పండి. దాని పేరే అది గనక నిలకడ కలిగితే, ఆ మనస్సు గనక చక్కగా లైవ్ అయితే, అమనస్క స్థితిని గనక పొందితే, ఆ తురీయ స్థితిలోనండి ఇంద్ర పదవి గాని, చంద్ర పదవి గాని, బ్రహ్మలోకం గాని తృణీకారో అంటారు. చూడు, తృణీకారం తృణం వల్లే చూస్తాడండి. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్యావధిర్మత. వైరాగ్యం కలిగిన వాడు బ్రహ్మలోకం ఇస్తానన్నా ఐ డోంట్ కేర్, నాయన వద్దు అంటాడు. అది ఎందుకు చెప్పండి? అన్ని సుఖముల యొక్క కేంద్రం ఇక్కడ ఉందండి. ఇది ఇక్కడ నుంచే అన్ని ఆనందములు బయటికి పోతుంటాయి. ఏది? బ్రహ్మానంద సాగరం. అది కనుక మహనీయులైనటువంటి వారు దాంట్లో కనుక నిలకడ కలిగితే ఇక దేంట్లో కూడా ప్రవేశించరండి. అన్ని త్యాగం చేస్తారు, రాజ్యములు వదిలేస్తారు, భోగములు త్యాగం చేస్తారు. దేనికి? ఈ అన్ని భోగములు, అన్ని రాజ్యముల కంటే ఇది చాలా గొప్పది, అన్ని లాభముల కంటే గొప్ప లాభం అని శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే చెప్తున్నారు గీతలో. యం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తదా యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. భయంకరమైన దుఃఖం వచ్చినా అక్కడేం కదలడండి. ఎన్ని ఆనందములు వాడికి ప్రాపంచికమైన సమర్పించినా కూడా నాకు వద్దంటాడు. కారణం ఆ స్థితి అటువంటిదండి. అంత ఆనందకరమైనటువంటి స్థితి మానవుడు పెట్టుకుని చూడండి, తన హృదయంలో తనకు అతి సమీపంలో ఈ వస్తువు పెట్టుకుని బహిర్భ్రామ్యతి, ఈ బయట అడుక్కు తింటున్నాడండి. ఈజ్ బెగ్గింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. ఏది? ఈ హంటింగ్ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్లెజర్స్. ఈ చిన్న చిన్న సుఖాల కోసం మానవుడు పరిగెత్తున్నాడు. జీవితం ఇట్లా వృధా అయిపోతున్నదండి. సరే, జీవితంలో ఏ కొంచెం పుణ్యం పురుషార్థం పొందకపోతే అంత్యకాలంలో ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి. ఇది ఆలోచించద్దు. మానవుడు తన శరీర విషయం ఇది ఎంతకాలం ఉంటుంది? 100 ఏళ్ల కింద ఉన్నదా? 100 ఏళ్ల కింద ఉన్నదా? మరలా 100 ఏళ్ళ అయిన తర్వాత ఉంటుందా? ఇది ఆలోచించాలండి. మరి బుడద వంటి ఈ జీవితంలో లేనిపోయినటువంటి అన్ని నెత్తిన పెట్టుకుని అవసరమైంది ఏమిటో చేసుకోవటం మంచిది. ఏదో కుటుంబ పోషణ, ఏదో ఒక వృత్తి, ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక వ్యవసాయం, దీంట్లో తప్పు లేదండి. శ్రీకృష్ణ పరమాత్మనైనా మీ కార్యములు మీరు చేసుకోండి అని మనకి అలవెన్స్ ఇచ్చాడండి. ఎక్కడ చెప్పండి? మాం అనుస్మర యుద్ధచ. అర్జున, నీవు క్షత్రియుడు, యుద్ధం అనేది మీ ధర్మం, ధర్మ యుద్ధం కాబట్టి చేసుకోండి అన్నాడు.
ఊరికే చేసుకోవటం కాదు, మాం అనుస్మర, నన్ను చింతన చేసుకుంటూ నువ్వు యుద్ధం చేయి. ఇదండి సంసారంలో కార్యక్రమాలు చేయకూడదని భగవద్గీతలో చెప్పలేదండి. డూ యువర్ డ్యూటీ. కానీ అటాచ్మెంట్ లేకుండా, సంఘం లేకుండా, ఇది ఎల్లకాలం మన వెంట రాదు అని చెప్పేటువంటి భావన కలిగి జనక మహారాజు ఏ ప్రకారంగా నిర్లేపంగా రాజ్యమును పరిపాలించినారో ఆ విధంగా మనం వ్యవహారం చేయాలన్నది. మరి జీవితం అంతా ఏమి పుణ్యం పురుషార్థం, ఏదో జపం, సంకీర్తన, భగవత్ చింతన, పరోపకారం, అన్నదానం, లేకపోతే రామకోటి, ఇటువంటి ఏది పుణ్యకార్యములు చేయకుండా అంత్యకాలం ఏం చేస్తారు చెప్పండి. ఒక ఊళ్ళోనండి ఒక లక్షాధికారి ఉన్నాడండి. లక్షలు సంపాదించాడు. కానీ ముసలివాడైపోయినాడు. చివరికి చనిపోయే టైం వచ్చిందండి, అవసాన దశ. అనేక మంది డాక్టర్లు చికిత్స చేశారు, ఏం ఉపయోగం లేకపోయింది. కొడుకులంతా మంచం చుట్టూ చేరారండి. ఏడుస్తున్నారు కొడుకులు. వీడు జీవితంలో ఒక్కసారి రామనామం గాని, కృష్ణనామం గాని, భగవత్ చింతన గాని చేయలేదండి. ఎవరు? ఈ లక్షాధికారి. ఊరికే సంపాదించడమే పనిగానే ఒక్క పుణ్యం లేదు, ఒక పురుషార్థం లేదు. అంత్యకాలం వచ్చేసింది. ఇక పిల్లలంతా ఏడుస్తున్నారు. నాన్న మా గతి ఏమిటి అన్నారండి. ఎవరు? పిల్లలు. నోరు మూసుకోండిరా, మీకు కావలసిన డబ్బు ఇచ్చాను, మీ గతి ఏమిటి? లక్షణంగా తిని కూర్చోండి, ముందు నా గతి చూడండి అన్నాడండి వాడు. ఎంత చక్కగా నేను పోతున్నాను, ఏమి పుణ్యం చేయలేదు, ఎంత నాకు బాధ కలుగుతుందో ఇప్పుడు నాకు ఆలోచనకు వస్తుందో. అయ్యో, ఐ హావ్ వేస్టెడ్ మై లైఫ్ అని చెప్పి ఏడుపు వస్తున్నది. పిల్లలు ఏడుస్తున్నారు. ఏమండి నాన్నగారు, మా గతి ఏమిటంటే, మీ గతి మాట అట్లా ఉంచు, మీ గతి శుభ్రం, నేను సంపాదించి పెట్టాను, తినండి, నా గతి చూడండి అంటాడు ముందు. నేను పుణ్యం సంపాదించలేదు, నీ ఇతరుల నరకలోకంలో ఎంత బాధ నేను అనుభవించాలని ఏడుస్తూ కూర్చున్నాడని. సుజల్, ముందు వీళ్ళ గతి కాదండి, వీళ్ళ గతి ఏదో సంపాదించుకుంటారు, బతుకుతారు, ఏదో జరిగిపోతుంది. ఈయన గతి చూడాలి, వెళ్ళే ఆయన గతి. ఏమవుతుంది నా గతి? వాట్ బికమ్స్ ఆఫ్ మై సోల్ ఆఫ్టర్ డెత్? ఇదండి మనం విచారం చేయవలసింది. జీవితం పడిపోయిన తర్వాత, ఈ శరీరం పతనం అయిపోయిన తర్వాత ఏ స్థితిలో ఉంటాం మనం, అది ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఇప్పుడు కనుక పుణ్యం, ఈ ఆత్మజ్ఞానం కనుక సంపాదిస్తే ఇక మరల జన్మ, మరల దుఃఖం, మరల తల్లి గర్భంలో పుట్టడం, ఈ పునరపి జననం అనేది ఉండదని శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్తున్నారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి. ఎంత చక్కగా, నన్ను గనక పొందితే ఈ దుఃఖము యొక్క ఆలయం అన్నాడు చూడండి. దుఃఖాలయం, రామాలయం, కృష్ణాలయం అన్నట్టుగా దుఃఖమునకు ఆలయం ఏది? ఈ ప్రపంచం. అందరూ ఏదో సుఖం అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అంత సర్వజ్ఞుడు కదా, ఇటువంటి వాక్యం చెప్పినాడేమిటి? దుఃఖాలయం అని కొట్టి పారేశారంతే. ఈ ప్రపంచం ఇట్స్ దుఃఖం అనేటువంటి రాక్షసికి ఇది మందిరం. పిల్లలు కూర్చోమని. దుఃఖాలయం అశాశ్వతం. రెండు విశేషణాలు చెప్పాడు. దుఃఖాలయం, దీంట్లో ఎక్కువ దుఃఖం అన్నది అశాశ్వతం, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, టెంపరీ అంటాడండి సార్. మానవుడు ఏం చేస్తున్నాడంటే ప్రధానమైనటువంటి ఆనందాన్ని వదిలేసి ఈ చిల్లర ఆనందం మీద పడి జీవితం అంతా నాశనం చేసుకుని ఆఖరికి ఏం పొందుతున్నాడండి? ఏమీ పొందటం లేదన్నది. శాస్త్రంలో ఒక చక్కని ఉపమానం చెప్పబడింది. యస్వాత్మసుఖముత్సృజ్య, ఆత్మసుఖాన్ని వదిలిపెట్టి ఎవరు బాహ్యమైనటువంటి ఇంద్రియ సుఖాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఎటువంటి వారో ఉపమానం చెప్తున్నారు. యస్వాత్మసుఖముత్సృజ్య సుఖం బాహ్యం అపేక్షతే, ఈ బాహ్య సుఖాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో వారు ఎటువంటి వారు అనగా, కరస్థం పాయసం త్యక్త్వా సమూఢో లేడి కూర్పరం. కరస్థం పాయసం, ఒక చోటండి అన్నదానం జరిగిందండి. ఆ అన్నదానంలో అన్నం పెట్టలేదండి. ఎందుకంటే ఈ దరిద్ర నారాయణులు మనం ఎటువంటి పలహారాలు భోంచేస్తున్నామో అదే వారికి పెట్టాలని ఒక ధనవంతుడండి పాయసం చేయించాడండి. పాయసం, ధనవంతులు, ఎక్కువ సంపద గలవారు ఇటువంటి జీడిపప్పు, ద్రాక్ష, సగ్గుబియ్యం, ఇవన్నీ సేమ్య, ఇవన్నీ వేసిన పల్చగా చేసిన పాయసం. నాయనలారా తినండి, మేము ఆనందం అనుభవిస్తున్నాం, మీరు కూడా మేము తినేటువంటి ఈ వస్తువు మీరు భోంచేయండి అని పేదలందరినీ పిలిచి పాయసం పోస్తున్నారు. అందరూ దోషుళ్ళు పడుతున్నారండి. కొందరేమో లోటాలు తెచ్చుకున్నారు, లోటాలు లేని వారు దోషుల్లో బట్టి లక్షణంగా తాగుతున్నారండి. పల్చగా ఉంది ఆ పాయసం. ఒక బీదవాడండి, చెయ్యి లేదండి, ఒక్క చెయ్యే ఉంది వాడికి. వాడి పేరు అవిటివాడు. అది అవిటివాడు, ఒక్క చెయ్యి ఉందండి. ఇక దోషుడు పట్టాడు. ఇదంతా నిండిపోయిందండి పాయసంతో. ఈ నిండిపోయి కొంచెం ఇట్లా కారిందండి, కారింది. వాడు అనుకున్నాడు, ఈ కారింది ముందు నాకేస్తాం అని చెప్పి ఈ చెయ్యి ఇట్లా అన్నాడు, ఇది కాస్త కింద పడిపోయిందండి. చేతి నిండా ఉన్నటువంటి పాయసం ముందు తాగాలా, లేకపోతే ఇదండి హెడ్ క్వార్టర్స్ అండి, ఇది బ్రాంచ్ అండి. చూసారా, ఈ హెడ్ క్వార్టర్స్ మీద వదిలిపెట్టాడు, ఈ బ్రాంచ్ సుఖం కోసం పరిగెత్తాడు. ఆఖరికి చెయ్యి ఇట్లా అనేటప్పటికీ అది కాస్త కింద పడిపోయింది, వృధా. ఆ దృష్టాంతం చెప్తున్నారు శాస్త్రంలో. చూడండి,
కరస్థం పాయసం త్యక్త్వా, కర అంటే చేయండి, చేతిలో ఉన్నటువంటి పాయసం వదిలిపెట్టి సమూఢో లేడి కోర్పరం అంటే మోచేయి, ఇక్కడ కొంచెం కారిందండి, అందువల్ల ఇట్లా నాపుతున్నాడు. ఇది నాకేటప్పుడు ఇది కాస్త కింద పడిపోయింది. ఇదండి అజ్ఞానులు చేసుకునేటువంటి పని. వృధాగా తన యొక్క జీవితం పోగొట్టుకుని ఆత్మసుఖాన్ని వదులుకుని ఈ చిన్న సుఖానికి నాకి నాశనం చేసుకున్నాడండి జనులు చేసే వ్యవహారం. కనుకనే ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయవతి ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ తెలివి కలిగిన వాడు దాంట్లో ప్రవేశించడంటారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ రోజండి చివరి ఘట్టంలో అర్జునోపాఖ్యానం అని మొదలు పెడుతున్నారండి. అర్జునోపాఖ్యానం ఎంత ఆశ్చర్యం అండి. వీరు మాట్లాడుకునేది త్రేతాయుగం. ఈ అర్జునుడు కృష్ణుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది ఎక్కడ చెప్పండి? ఏ యుగంలో? ద్వాపర యుగం. అది కూడా చివర. ద్వాపర యుగం చివర చెప్పబోయేటువంటి ఈ భగవద్గీతను ఈ వశిష్ఠుల వారండి ఇప్పుడే చెప్పేస్తున్నారండి. రామచంద్ర, ద్వాపర యుగం చివర శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు రణరంగంలో చక్కని హితబోధ చేస్తారు అని ఆ భగవద్గీత ఆ శ్లోకములే కాకుండా అదే శ్లోకములు కాదండి, కొంత వేరుగా అదే భావం. కొన్ని శ్లోకాలు మాత్రం అట్లాగే ఉన్నాయండి. అది వశిష్ఠులు ఈ రామచంద్రునికి చెప్తారు. దీని పేరు అర్జునోపాఖ్యానం. ఎంత ఆశ్చర్యం! ఆ వశిష్ఠ మహర్షి యొక్క త్రికాల జ్ఞానం ఎంత అమోఘమైంది చూడండి. అది భవిష్యత్తులో ఇంకో యుగం, ఒక యుగానికి డిఫరెన్స్ ఉందండి. అంత భవిష్యత్తులో ఉండేటువంటి విషయాలు వశిష్ఠులు వారు రామచంద్రునికి చెప్తున్నారంటే నిజంగా ఎంత తపశ్శక్తి, ఎంత భవిష్యత్ జ్ఞానం. ఆమ్నిపొటెంట్ అని చెప్పొచ్చండి ఎవరు? ఈ వశిష్ఠ మహర్షి గారు. అటువంటి శక్తి కలిగి అటువంటి భవిష్యత్తులో జరగబోయేదంతా కూడా ఇప్పుడు పోసగుచ్చినట్టుగా చెప్తున్నారు. ఏమని? నాయన రామచంద్ర, యుద్ధరంగంలోకి ఇద్దరు వస్తారు. ఆ సైన్యం మధ్యలో రథాన్ని పెడతారు. అర్జునుడు గాంధీవం కింద బారేస్తారు. శోకగ్రస్తుడై తన గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తారు. వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మని గురువు గారు శిష్యుడనేటువంటి అర్జునుడు అనేటువంటి శిష్యునకు చక్కగా ప్రబోధం చేస్తారు. ఏది? ఈ ప్రకారంగా అని భగవద్గీతను బోధిస్తారండి ఎవరు? వశిష్ఠుల వారు. అదే శ్లోకాలు కాకపోయినా కొంచెం మార్పు ఉంటుందండి. దీని పేరు అర్జునోపాఖ్యానం. ఇప్పుడు దాని గురించి కొత్తగా మనం చెప్పవలసింది ఏమి లేదు, ఎందుకంటే 20 రోజుల నుంచి మీరు చక్కగా శ్రవణం చేస్తున్నారు ఈ భగవద్గీతనే. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమి చెప్పవలసింది కానీ ఒక్క శ్లోకం ఏమిటంటే గీత, ముఖ్యంగా గీతలో మనం తెలుసుకోవాల్సింది ఈ యోగములు, ఈ తపస్సులు అందరూ ఆచరిస్తున్నారు. అది ఒక పెద్ద గొప్ప కాదండి. దానికి పథ్యం అది మర్చిపోతున్నారు. మందు తింటున్నారు, పథ్యం వదిలేస్తున్నారు. వాళ్ళ రోగం ఏమైనా నయం అవుతుందా చెప్పండి? అది చూడండి. ఇప్పుడు అనేక మంది ఆయుర్వేద వైద్యులు వారంతా మంది ఇచ్చేటప్పుడు ముందుగా పథ్యం చెప్తారు, నాయన ఇదిగో ఇది తినబాకండి అని. ఒకవేళ తిన్నాడా మళ్ళా రోగం ముదిరిపోతుందండి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మందులు ఉన్నాయి, పథ్యం ఉందండి. మందు ఏమిటి చెప్పండి? ఈ యోగములు, కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం, ఈ 4 మందులండి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇంత మాత్రంతో తృప్తి పొందినారా? వెంటనే దాని కింద నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. నిర్వైరం, ఏ ప్రాణికి బాధ కలుగు చేయకూడదండి. ఆచరణ శుద్ధంగా ఉండాలి. అట్లా ఉంటున్నదా చెప్పండి? వ్యవహారంలో ప్రవేశించేటప్పటికి అనేకమైనటువంటి చేయరాని పనులన్నీ చేస్తున్నాడు. ఇక్కడేమో విచారణ, ఆత్మ విచారణ. నేనెవరు, జగత్ ఏమిటి, భక్తి ఏమిటి, యాత్రలు, పుణ్యం, ఇదంతా ఏమిటో ప్రయత్నం చేస్తున్నాడే కానీ నిత్య జీవితంలోనండి దాన్ని నాశనం చేసుకుంటున్నాడండి. దేనివల్ల? ఈ చరిత్ర శుద్ధి లేనందువల్ల. క్యారెక్టర్ బిల్డింగ్. శ్రీకృష్ణ పరమాత్మ మొరాలిటీ, ఆ మొరాలిటీ విషయం నొక్కి చెప్పడానికి కారణం ఏమిటి చెప్పండి? చిత్తశుద్ధి. ఎన్ని గుణాలు చెప్తున్నారు దీనికి, కారణం ఏమిటి? ఆ గుణాలు లేకపోతే ఈ చేసిన యోగం కాస్త నాశనం అయిపోతుందండి. అందుచేత చాలా మందికి తెలియదండి. ఏదో వ్యవహారం, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈజ్ దేర్ ఎనీ ప్యూరిటీ, ఆర్ యూ ప్యూర్, ఈజ్ యువర్ మైండ్ ప్యూర్ అనేటువంటి విషయం వాడు ఆలోచించుకోవటం లేదు. మనసు శుద్ధంగా ఉందా, ఇంద్రియములు బాగా అదుపులో ఉన్నాయా అని చూసుకోవటం, వాటిని విచ్చలవిడిగా వదిలేస్తున్నాడు. ఇక్కడ మాత్రం జపాలు, పూజలు ఇవన్నీ చేస్తున్నాడండి. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి చెప్పండి? అపహాయ నిజం కర్మ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మ చెయ్యకుండా, పవిత్రత లేకుండా, అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః దేహరేర్ద్వేషినః పాప ధర్మార్థం జన్మయద్ధరే. అది భగవానుడు దేనికోసం అవతరించాడు చెప్పండి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, నేను ధర్మాన్ని నిర్ధరించడానికి వచ్చాను. ధర్మం అంటే నాకు చాలా ప్రీతి.
భగవద్గీత కూడా ధర్మ అనే పదంతో మొదలు పెట్టిందండి. చూడండి, అది ధర్మక్షేత్రే. నిజంగా ఆ భగవద్గీత యొక్క మొట్టమొదటి పదం చాలండి మనకి, ఫినిష్. దాన్ని కనుక జీవితంలో ఆచరిస్తే నిజంగా భగవద్గీత అంతా కూడా మనం ఆచరించినట్టే. ఏమిటి చెప్పండి? దేని కొరకు భగవానుడు అవతారం ఎత్తుతున్నాడో, ఏది మనకు ముఖ్యంగా ఈ శ్రేయస్సు కలుగు చేస్తుందో అటువంటి ధర్మాన్ని ఉపేక్ష చేయకూడదండి. అది కనుక ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని కనుక మీరు ఆచరిస్తే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అనుకుంటారు దేవుడు గారు కాపాడతారని. దేన్ని చూచి దేవుడు గారు దేన్ని చూచి రక్షిస్తారు చెప్పండి? ఇన్ని కోట్ల జీవరాశులుంటే అందరినీ దేవుడు ఉద్ధరిస్తున్నారో చెప్పండి? తేషామహం సముద్ధర్త అంటాడు. వారిని మాత్రమే ఉద్ధరిస్తాను. ఎవరిని? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం. అటువంటి వారిని ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగి చక్కగా భగవత్ చింతనకు చేసుకుంటూ పరోపకారం చేసుకుంటూ ఉంటారో వారిని నేను ఉద్ధరిస్తానని చెప్పాను, కానీ అందరినీ ఉద్ధరిస్తానని చెప్పలేదు. అట్లా కనుకుంటే అందరూ మోక్షం పొందేవారు కదా. ఈ బంధనం ఎందుకు వచ్చింది చెప్పండి? కనుక భగవంతునికి దీనితో సంబంధం లేదండి. ఎవరి కర్మ, ఎవరి యొక్క కర్మ, ఎవడు ఎంత కర్మ చేసుకున్నాడు దాన్ని బట్టి భగవంతుడు ఫలితం ఇస్తున్నాడు. కానీ లేకపోతే భగవంతునికి పక్షపాతం ఉందా చెప్పండి? ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ది లార్డ్. భగవంతుని యొక్క సంతానం అందరూ కూడా, అందరి మీద వారికి సమూహం. కానీ ఎవరు వారిని కేక వేస్తారో, ఇప్పుడు చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు 4 ఉంటారండి. 4 ఉంటే అమ్మా అని చెప్పి ఏ చిన్నపిల్లవాడు కేక వేసినాడో పరిగెత్తుకుంటూ వస్తుంది, నాయన ఏమి కావాలనని. పిలవకుండా ఉంటే తల్లి వస్తుందో చెప్పండి? కనుక బిడ్డ కనుక ఆకలి అయితే అమ్మా అని కేక వేస్తుందండి ఆ బిడ్డ. అప్పుడు తల్లి వచ్చి వాడి యొక్క యోగక్షేమాలన్నీ విచారిస్తుంది. అదేవిధంగా అందరూ భగవంతుని బిడ్డలే. ఎవరు కేక వేశాడు దేవుని గురించి? ఆనాడు గజేంద్రుడు కేక వేశాడు, మీరాబాయి కేక వేసింది, ఇంకా అనేకమైనటువంటి పండరి భక్తులు వీరందరూ కూడా చక్కగా రామకృష్ణ పరమహంస కేక వేసినారు. చక్కగా వారికి అనుభవం కలిగింది. మరి ఎవరు కేక వేసినా ఆ భగవంతుడు పలుకుతాడు కదా. మేక్ ఏ సౌండ్, ది రీ సౌండ్ షుడ్ కమ్ అంటాడు. అది ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి కేక వేయండి, అది వెంటనే పలుకుతుంది. ఈ పర్వతాలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ అనంతది ధర్మ దక్షిణ బెంగుళూరుకి సమీపంలోనండి మడకశిర అనే ఒక ఊరు ఉందండి. అక్కడ ఏదో సప్తాహం జరిగితే మనం వెళ్ళాం. అక్కడ కూసే గుండు అనండి, కూసే గుండు అని దాని పేరండి. కూసే గుండు అంటే ఆ గుండు పలుకుతుందండి. మీరు వెళ్ళి ఆ కొండ దగ్గర గోపాల్ అనండి, ఒక్క అర నిమిషం అయిన తర్వాత అది పలుకుతుందండి స్పష్టంగా. గోపాల్ అని మళ్ళీ అంటుందండి ఒక్క అర నిమిషం అయిన తర్వాత. దాని పేరు కూసే గుండు అన్నారు. చూచారా? అక్కడికి వెళ్ళి మీరు కుయ్యకపోతే, అరవకపోతే ఆ గుండు పలుకుతుందా? ఆ పర్వతం పలుకుతుందా? ఆస్క్ అండ్ షల్ బి గివెన్ అంటారు ఎవరి బైబుల్లో. మీరు అడగాలి, భగవంతుని గురించి స్తోత్రం చేయాలి, తప్పకుండా వారు పలుకుతారు. వీడేమి చేయకుండా సోమరిపోతుగా ఉండి ఒక్క సాధన కూడా చేయకుండా ఉంటే ఎట్లా తరిస్తాడు చెప్పండి? అది ఒక ఆశ్రమంలోనండి కొత్తగా గురువు ఉన్నారు. ఒక శిష్యుడు చేరటానికి వచ్చాడండి. అయ్యా గురువు గారు నన్ను చేర్చుకోండి ఆశ్రమంలో అన్నారు. వాడి ముఖం చూస్తే తమో గుణంగా ఉందండి. తమో గుణం అంటే ఏంటి? బద్ధకం, మత్తుగా ఉంది వాడి ముఖం చూస్తే. ఇంగ్లీష్ లో సామెత అండి, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ముఖం చూడంగానే వాడు ఎవడో చెప్పొచ్చు. గురువు గారు బాగా తెలుసుకుని వీడెవడో సోమరిపోతుగా ఉన్నాడు, చేర్చకూడదని ముందుగా నాయన నేను చేర్చను ఆశ్రమంలో అన్నాడు. వాడు కొత్తగా వచ్చిన శిష్యుడు అండి, స్వామి మీరు ఎట్లా చెప్తే అట్లా ఆచరిస్తాను, నన్ను కొంచెం చేర్చండి అన్నారు. నీ ముఖమే చెప్తున్నది నాకు నీ సంగతి, సోమరి నువ్వు, కాబట్టి నిన్ను చేర్చనన్నారు. అప్పుడు మళ్ళీ అడిగాడు, స్వామి నన్ను శిష్యుడిగా చేర్చండి అన్నారు. నిన్ను శిష్యుడిగా చేర్చనని వీడన్నాడు. శిష్యుడిగా చేర్చరా, అసలు చేర్చరా శిష్యుడిగా అన్నారు. అసలు చేర్చనే పోనీ గురువుగా చేర్చండి అన్నాడండి. వాడు అనుకున్నాడు గురువు అంటే పూలమాలలు వేస్తారు, భిక్షలు జరుపుతారు, పాద పూజలు చేస్తారని వాడి అభిప్రాయం. రామరామ, శిష్యుడికే గతి లేకపోతే గురువుకి ఎసరు పెట్టాడండి వాడు. ఎట్లా అవుతారు చెప్పండి? గురువు అకస్మాత్తుగా అవుతారా? ఎవడైనా టీచర్ అవుతాడా? లేదు, ముందు క్లాస్ పాస్ కావాలి, పాస్ అయిన తర్వాత ఇంకా బీఈడి ఏదో చదవాలి, అప్పుడు టీచర్ అవుతాడండి. ఏమి పరీక్ష చేయకుండా ఏమండి నన్ను మాస్టర్ గారిగా చేర్చండి అని కోర్టులోకి వెళ్ళి, ఏమండి జడ్జి గారు మీరు దిగండి నన్ను కూర్చోబెట్టండి అంటే అక్కడ కూర్చోబెడతాడు. వాడు ఎన్నో క్లాసులు పాస్ కావాలండి, ఏమి చేయకపోతే వాడికి అధికారం లేదు అక్కడికి వెళ్తానికి. అదేవిధంగా శిష్యుడైనటువంటి వాడు సాధన చేయాలి. ఎన్నెన్నో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని సద్గుణములు చెప్పాడు చెప్పండి. ఇక్కడ ఉపనిషత్తుల్లో గాని ఇతరమైన శాస్త్రంలో గాని రామ, శమ, దమ, ఉపరతి లెక్కలేనటువంటి సాధనలు. మళ్ళా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఇది తర్వాత నిత్యానిత్య వివేకము, వైరాగ్యము,
సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని చెప్పి సాధన చతుష్టయ సంపత్తి, మళ్ళీ 4 చెప్తారు. అంతు లేకుండా ఈ విధంగా సాధన చెప్తుంటే ఏమైనా ఒక్కటైనా ఆచరిస్తున్నాడో చెప్పండి. ఇదండి మనం ఆలోచించవలసింది. మన జీవితం ఈరోజు ఆఖరి దినం కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం యోచన చేయవలసి ఉంటుంది. ఈ జీవితంలో మనం జన్మించిన తర్వాత ఏమి ముఖ్యంగా సాధించాలంటే చూడండి, ఆ మనస్సులో ఉండేటువంటి అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు తొలగించాలి. అది వాసనాక్షయం. అది కనుక తొలగితే చక్కగా మనోనాశం. అది ఆ మనస్సు అనేది డ్రాప్ అయిపోతుందండి. ఏ విధంగా చేయగలం? తత్వజ్ఞానం. ఏది సత్యము ఏది అసత్యము అని చెప్పి తెలుసుకుంటే మనకి చక్కగా విచారణ జరుగుతుంది. తత్వజ్ఞానం యొక్క సహాయం చేత వాసనాక్షయం కనుక కలుగు చేసుకుంటే మనోనాశం దానంతటా అయిపోతుంది. ఎప్పుడు మనస్సు డ్రాప్ అయిపోయిందో, డిజాల్వ్ అయిపోయిందో, వీ రిమైన్ అవర్ సెల్స్. అది ఆత్మ ఒక్కటే మిగులుతుందండి. ఇది కాదు ఇది కాదని చెప్పి అన్నిటినీ నెట్టివేస్తే మిగిలినటువంటి వస్తువే మనం. నేతి నేతి ఇది వాక్యేన శేషితం యత్ పరం పదం పరిత్యక్తుం అశక్తత్వాత్ తదస్మేతి సుఖీ భవ. ఈరోజు చివరి ఘట్టంలో వశిష్ఠుల వారు అద్భుతమైన ఒక శ్లోకం చెప్తున్నారు. అది ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్న వారికి బాగా అన్వయిస్తుందండి. ఆ శ్లోకం వినండి. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. ఇది సారభూతమైన ఒక శ్లోకం చెప్తున్నారు. అత్ర అత్ర అంటే ఇదో పుట్టేశారు ఈ లోకంలో. చేయవలసిన కర్తవ్యం ఏమిటో తెలుసిన? ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం. భోజనం కోసం ఏదన్నా వృత్తి, ఏదైనా పని చేసుకోండి. ఉద్యోగం, ఏ వ్యవసాయం లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకోమని మనకు అనుజ్ఞ ఇచ్చాడండి ఎవరు? వశిష్ఠుల వారు. ఎటువంటి కర్మ? అనింద్యం, పాపము కలవని కర్మ. అది పాపం చొరబడితే దానివల్ల ఏమి ఫలితం లేదండి. అనింద్యం. అది అత్ర దేనికోసం? ఆహారం. ఆహారం అంటే శరీర పోషణ, కుటుంబ పోషణ. దీనికోసం ఏదైనా ఉద్యోగం గాని వృత్తి గాని చేసుకోమని మనందరికీ పర్మిషన్ ఇచ్చాడండి ఎవరు? వశిష్ఠుల వారు. ఎటువంటి కర్మ? అనింద్యం, పాపము జొరబడకుండా ఉన్నటువంటి శుభకర్మ, మంచి కర్మ. అంతేగాని మోసం, కపటం, అవినీతి ఇవన్నీ కనుక చేరిస్తే ఆ ఉద్యోగం కానీ దానివల్ల పాపాన్ని మూటగట్టుకోవటం తప్పితే ఏం మిగలదండది. అత్ర ఆహారార్థం, ఆహారం కోసం అంటే కుటుంబ పోషణ, శరీర పోషణ కోసం కర్మ కుర్యాదనింద్యం. మళ్ళా వెంటనే ప్రశ్న, ఆహారం దేనికోసం? దేనికోసం అండి ఆహారం? కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. ప్రాణం నిలవటానికి అంటే బతకటానికి. బతకటానికి ఆహారమే గాని భోగ విలాసములకి కాదంటాడండి. సరే, ఈట్ టు లివ్. ఇదండి పెద్దలు చెప్పేటువంటి బోధ. ఈట్ టు లివ్. అది కానీ ఇప్పుడేం చేస్తున్నారు? దే ఆర్ లివింగ్ టు ఈట్. అది భోజనానికి బతుకుతున్నారు, అంతేగాని బతకటానికి భోజనం చేయటం లేదండి. అది ఈట్ టు లివ్. ఆహార విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా సార్లు ప్రస్తావన చేసినారు. ప్రతిరోజు నేను కూడా చెప్తున్నాను. మితాహారం, సాత్వికాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. అది అన్నిటికంటే మితాహారం ఇది చాలా ముఖ్యం అండి. ఊరికి ఎక్కువగా తింటే ఒక బీదవాడికి ఇవ్వవలసినటువంటిది మనం దొంగిలించినట్టు అవుతుందండి. గాంధీ మహాత్ముడు అదే చెప్పినాడు. మీరు గనక ఎక్కువ తిన్నారా ఒక బీదవాడికి ఇవ్వవలసినటువంటి ప్రసాదం మీరే తిన్నట్టు అవుతుంది. అది మీకు డబుల్ గా తినటం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వాడు అసలు తినటం వల్ల వాడికి ఆకలి జాస్తి అయిపోతుంది. ఇప్పుడు కనుక ఒక ముద్ద వాడికి పెడితే మన ఆరోగ్యం బాగుంటుంది, వాడికి మనం ఉపకారం చేసిన దానివల్ల మహాపుణ్యం మనం సంపాదించిన వారు అవుతాం. రేపు చూడండి ఉదయం ఇక్కడ ఎంతమంది భోజనం చేస్తారో ఆనందపడుతుంటారు. ఆకలితో అలమటించేటువంటి వారు అన్నమో రామచంద్ర అనేటువంటి వాళ్ళకి ఒక ప్రసాదం పెడితే నిజంగా అది తదేవ ఈశ్వర పూజనం అన్నాదండి. అదే భగవంతుని పూజ. కొందరు ఏదో పుష్పాలతో పూజ చేస్తారు, ఇది దానికంటే గొప్పదైనటువంటి పూజ అండి. అది ఏనకేన ప్రకారేణ పరస్య పురుషస్యతు సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం. ఏదో విధంగా ఒక ప్రాణికి గనక ఉపకారం చేస్తే అదే భగవంతుని యొక్క అర్చన, అదే భగవంతుని యొక్క పూజ. నిన్న మీకు మృత్యుంజయ పుస్తకాలు ఇచ్చారు చూడండి. దాని చివర వివేకానంద సింహగర్జనానంది ఇదే చెప్పారండి. దేవాలయంలో పూజ చేయటం మంచిదే, కానీ దానికంటే ఒక ప్రాణికి ఉపకారం చేయటం అనేది మహత్తరమైన పుణ్యం అన్నారు ఎవరు? వివేకానంద స్వామి. కనుక చేతనైనంత వరకు ఈ మితాహారం అనేది జాగ్రత్తగా మనం అవలంబించాలండి. ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు మాత్రమే భోజనం చేయాలన్నది. ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి. ఎవరో తెలిసిన ఒక లావాట ఆయన, బాగా బలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇంకోడు బక్క చెక్కిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి. వీళ్ళిద్దరు ఒక చోట కలుసుకున్నారండి ఆ ఊళ్ళో. ఆ సన్నటాయన్ని చూచి ఈ లావటాయన అంటున్నాడు వేళాకోళం, ఏమయ్యా నిన్ను చూస్తే ఈ ఊళ్ళో కరువు వచ్చినట్టుగా ఉందే అన్నాడండి. వాడేమన్నాడు తెలుసిన? ఆ కరువు నీ వల్ల వచ్చింది అన్నాడండి వాడు. ఎంత బాగా చెప్పాడు.
ఊరికి ఓవర్లోడ్ చేసి ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన ఆహారం కూడా వీడు తినేశాడు కాబట్టి కరువు వచ్చింది అంటాడు వాడు. ఎంత చక్కగా వాడికి ప్రత్యుత్తరం ఇచ్చాడో చూడండి. అది అదేవిధంగా మితాహారం అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్పి గమనించి, ఇది ఆహారం అనేది డైలీ ప్రతిరోజు దీంతో కనెక్షన్ ఉంటుందండి. ఏదైనా కొన్ని కార్యాలతో ఏదో నెల రోజులకోటో 15 రోజులకో సంబంధం ఉంటుంది, కానీ ఆహారంతో డైలీ సంబంధం, కాంటాక్ట్. అది పొద్దున్న లేస్తేనండి మొట్టమొదటిది ఆహారం ఆ ప్రస్తావన వస్తున్నదండి. రోజుకి 3 సార్లు దీని గురించి ప్రస్తావన వస్తుంది. కాబట్టి బహుజాగ్రత్తగా ఉండాలి. మితాహారం, ఆ మితాహారం వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుందండి. గాంధీ మహాత్ముడు ఒక ప్రశ్న వేశాడు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు దీని పేరు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఎవరు? గాంధీ మహాత్ముడు. ఏమండి, ఇంత గాలి ఉన్నది కదా, ఇదంతా గాలే కదండి, ఎక్కువగా పీల్చేస్తున్నావా అని అడుగుతున్నాడండి. ఇంత గాలి ఉంటే ఎక్కువగా పీలుస్తున్నారా? ఈ ముక్కుకి ఎంత అవసరమో అంత గాలి అది పీల్చుకుంటుంది, అది వదిలేస్తున్నది. అంతేగాని ఓహో గాలి ఎక్కువగా ఉందని ఊరికి చెడ ఎక్కువగా పీల్చేస్తున్నారా? లేదండి. అది అదేవిధంగా ఇంట్లో నీళ్లు, కావాల్సిన నీళ్లు ఉంటాయి, పైపులో కానీ లేకపోతే బావిలో కానీ, అన్ని నీళ్లు తాగేస్తున్నారా? ఓహో నీళ్లు జాస్తిగా ఉన్నాయని ఊరికి ఊపిరి తిరగకుండా తాగుతున్నారా? లేదు. ఎన్ని నీళ్లు మీకు అవసరమో అన్ని తాగుతున్నారు. మరి భోజనం కూడా ఎంత అవసరమో అంతే కదా తీసుకోవాలి. ఊరికి మితిమీరి తినటం, కింద పడి దొళ్ళటం ఎందుకు వచ్చిన కర్మ అని చెప్పి గాంధీ మహాత్ముడు ఒక పాయింట్ లేవగొట్టాడు. ఏమండి, నీళ్లు మితంగా తాగుతున్నారు, గాలి మితంగా పీలుస్తున్నారు, మరి భోజనం ఎందుకు అతిగా తింటున్నారు మీరు అని ప్రశ్న చేశారు. ఈ విధంగా మితాహారం. ఈ రోజు ఆహార ప్రస్తావన ఈ యోగ వాసిష్టంలో చివరి భాగంలో వచ్చిందండి. కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. ఆహారం దేని కొరకంటే ప్రాణసంధారం, బతకటానికి, అంతే. బతకటానికి ఆహారం కానీ ఇంకేం లేదండి. కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం ప్రాణాసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం. బతకని దేనికని మళ్ళా ప్రశ్న అండి. చూడండి, ఈ 4 పాదాల్లో 4 చక్కని ప్రశ్నలు, 4 జవాబులు ఉన్నాయండి. అది అందువల్లనే ఈ ముఖ్యమైన శ్లోకం అని నేను చెప్పింది. ప్రాణాసంధార్య, జీవించటం దేని కొరకు, ప్రాణం ఎందుకు ధరించాలంటే తత్వ జిజ్ఞాసనార్థం, తత్వజ్ఞానం, ఆ భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవడానికి జన్మ వచ్చిందండి. మరి ఎవరైనా దాని గురించి పాటుపడుతున్నారా? దైవతత్వం ఏమైనా తెలుసుకుంటున్నారా? లేదు కదా. కాబట్టి ఇది చాలా ముఖ్యం అండి. ప్రాణాసంధార్య, బతకడం దేనికోసం అంటే టు రియలైజ్ గాడ్, టు రియలైజ్ హిజ్ ఓన్ నేచర్. అది తన యొక్క ఆత్మస్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి జీవితం వచ్చింది. నారాయణ దాని గురించి పట్టించుకోవటం లేదండి. తత్వ జిజ్ఞాసనార్థం, ఆ తత్వం ఎట్లా కలుగుతుంది చెప్పండి? ఆ భగవతత్వం కలగాలంటే నెగటివ్ అట్మాస్ఫియర్ పోవాలండి ముందు. పాజిటివ్ లో నిలకడ కలగాలంటే నెగటివ్ పోవాలండి. పాజిటివ్ అంటే ఏమిటి? ఆత్మచింతన. ఈ ఆత్మచింతనలో నిలకడ కలగాలంటే దృశ్య వ్యామోహం, ఇంద్రియ విషయం, భోగాలు, ఇవి దూరంగా తొలగిస్తే తప్ప లేకపోతే మనస్సు అటే పరిగెత్తుతుందండి. అనేకమైనటువంటి ప్రాపంచిక సుఖాల కోసం మనస్సు పరిగెత్తుంటే వేర్ ఈస్ ది కాన్సన్ట్రేషన్ చెప్పండి? వీడికి ఏకాగ్రత ఎక్కడ కుదురుతుంది? కాబట్టి కట్ షార్ట్, క్లోజ్ ది డోర్స్, సర్వేంద్రియాని సంయమ్య అంటాడు. చూడండి, సర్వద్వారాని సంయమ్య క్లోజ్ ది డోర్స్ అంటాడు. డోర్ అంటే ఏమిటి? ఇంద్రియ, ఇదండి ఇది ద్వారం. ద్వారంలో ముయ్యమంటే దాంట్లో బెరడాలు కొట్టుకోమని కాదండి, ముక్కుల్లో చెవుల్లో ఆ విషయముల మీదకి మనస్సు పరిగెత్తకుండా ఉండాలండి. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ. అది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తత్వజ్ఞానం పొందమంటే ఎట్లా కలుగుతుంది చెప్పండి? ముందు ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ ని కొంచెం జయించాలన్నది. ఆ ఇంద్రియములు జయించకుండా విషయ సుఖముల మీద మనస్సు పోతుంటే మానవుడికి ఏకాగ్రత కుదరదండది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ముందు బాహ్య విషయాలు చూడండి, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, బాహ్యాన్ స్పర్శాన్ బహిర్కృత్వా, వాటి మీద దృష్టి పెట్టుకోబాకండి. చక్షుశ్చైవ అంతరే భ్రువో, అది ఆ భ్రూమధ్యంలో గాని, నాసికాగ్రంలో గాని, శిరస్సులో అది సహస్రారం గాని, లేకపోతే హృదయ స్థానం గాని ఎక్కడైనా దృష్టి పెట్టుకోండి. ఆ దృష్టి పెట్టుకుని ప్రాపంచికమైనటువంటి దాని మీద మనస్సు పోనీయకూడదు. ఒకవేళ పోయిద్దనుకోండి, విచారణ చేత లోపలికి తీసుకురావాలి. దాని పేరు ప్రత్యాహారం. ప్రత్యాహారం చక్కగా బోధించండి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్. ఎప్పుడెప్పుడు మనస్సు బహిర్ముఖంగా పోతుందో విచారణ చేత లోపలికి తీసుకురండి. వైరాగ్యం దానికి బోధించమన్నాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఈ విధంగా బోధ చేసి తత్వ జిజ్ఞాసనార్థం ఈ వికారములు తొలగించుకోవాలి. మనస్సులో అనేక జన్మల నుంచి ఉన్నటువంటి వికారములు. శ్రీకృష్ణ పరమాత్మ నరకానికి 3 ద్వారములు చెప్పాడు, జ్ఞాపకం ఉందండి మొన్న 16వ అధ్యాయంలో. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభ తస్మాదే తత్రయం చజేత్. ఈ 3 వదిలేయమన్నాడు. ఏది? నరకానికి 3 ద్వారములు చెప్పారండి.
అందరు చాలా మంది ఏం చేస్తున్నారు, ద్వారాలు తడుతున్నారు, ద్వారాల్లో ప్రవేశిస్తున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఏమిటా ద్వారాలు చెప్పండి? కామక్రోధస్తథా లోభ. ఇదే కామక్రోధస్తథ. కామం అనేటువంటి విషయం అందరికీ తెలుసును, ఇక క్రోధం అనే విషయం కూడా తెలుసును. చాలా మందికి ఆ కోపాలు వస్తూనే ఉంటాయి, దాన్ని కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది ఓవర్ యువర్ సెన్సెస్ అని పెద్దలు బోధిస్తున్నారు. క్రోధం, ఆ కోపం పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా రావచ్చండి. బాగా సాధన చేసిన వారు కూడా అకస్మాత్తుగా ఏదైనా కోపం కొందరికి వస్తే రావచ్చండి. కానీ ఎట్లా ఉంటుంది తెలిసిన ఆ కోపం? నీటి మీద అక్షరం, నీటి మీద ఓం అని చెప్పి రాయండి. ఏమండి ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఓం అని నీళ్ల మీద రాస్తే ఉంటుందా? నీళ్లు కలిసిపోతాయి మళ్ళీ. ఒక్క క్షణం ఉంటుందండి అది. ఎవరికైనా మహనీయులు కన్నా కోపం వస్తే అట్లా ఉంటుందండి. నీటి మీద వ్రాత వెంటనే కలిసిపోతుంది, మళ్ళా క్రోధం పోతుందండి. ఎవరికి? మహాత్ములకి. శాస్త్రంలో ఏం చెప్పారు చూసండి, ఉత్తమే క్షణ కోపం స్యాత్ మధ్యమే ఘటికాద్వయం. ఉత్తములైన వారికి ఎప్పుడైనా కోపం వస్తే క్షణ కోపం. ఏ విధంగా? నీటి మీద వ్రాత. మధ్యమే ఘటికాద్వయం, మధ్యమ తరగతి వారికైనా కోపం వస్తే కొన్ని గంటలు బాధిస్తుందండి వాడిని. వాడిని కొట్టాలి, తిట్టాలి అనేటువంటి భావన, ఆ కోపం తగ్గదు. ఎంతసేపు? కొన్ని గంటల వరకు. మధ్యమే, వీడి కోపం ఎటువంటిదంటే ఇసుక మీద ఓం అని రాయండి. ఇసుక మీద ఓం అని రాస్తే కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ గాలికి కలిసిపోతుందండి, ఆ ఇసుక కలిసిపోతుంది. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ కోపం. మధ్యమే ఘటికాద్వయం అధమేతు అహోరాత్రం. అధముడికండి అహోరాత్రం అంటే పగలు, రాత్రి అంటే 24 hours, 24 గంటలు వాడి మీద ద్వేషం, కోపం చెలరేగుతుంటుందండి. ఏది? అధముడికి. నీ చేతు, ఈ అధముడి యొక్క కోపం ఎటువంటి తెలిసిన? పలక మీద ఒక అక్షరం రాయండి. ఒక 4-5 రోజుల వరకు ఉంటుంది, మళ్ళా నెమ్మదిగా మాసిపోతుందండి అది. ఏది? పలక మీద వ్రాత. ఈ అధముడికి వచ్చిన కోపం అదండి. నీ చేతు మరణాంతికం. ఇంకా అధమాధముడికి కోపం వస్తే చచ్చే వరకు పోదటండి ఆ కోపం. మరణాంతికం. వాడి కోపం ఎటువంటి తెలిసిన? నల్లరాతి మీద చెక్కిన అక్షరం. నల్లరాతి మీద కనుక అక్షరం చెక్కితే అది ఏమైనా పోతుందండి? ఆ విధంగా ఉంటుంది. కనుక ఈ కోపాన్ని కొంచెం అరికట్టుకోవాలని పెద్దలు చెప్తున్నారు. నీ చేతు మరణాంతికం ఉత్తమే క్షణకోపం స్యాత్ మధ్యమే ఘటికాద్వయం అధమేతు అహోరాత్రం నీ చేతు మరణాంతికం. కాబట్టి అది వచ్చి రాకమునిపే జాగ్రత్తగా దాన్ని తరివేయండి. ఇదండి పెద్దలు. ఇంకా 2 ద్వారములు. కామ విషయం తెలుసును, క్రోధ విషయం ఇప్పుడు కొంత పరిచయం అయింది. ఇకపోతే లోభం. ఇదొక నరక ద్వారం అండి. ఈ లోభం అంటే ఏమిటి తెలుసండి? పిసిరికొట్టుతనం అండి. త్యాగం అనేది ఉండదండి. ఏదో భగవంతుడు కావాల్సిన ఆస్తి ఇస్తారు, వీధవాడు అసలు దానం చేయలేడు, ఏం చేయలేడు. మధ్యమ తరగతి వారు కానీ ధనవంతులు కానీ చేతనైనంత వరకు ఒకరికి ఉపకారం చేయటం మంచిదండి. అట్లా కాకుండా లోభబుద్ధి, ఇదంతా ఏమో ఒక చోట కన్సర్వ్ చేయాలనే అభిప్రాయంతో ఏం చేస్తాడు ఆఖరికి? చెప్పండి, ఏం చేస్తాడు ఆఖరికి? సెపరేషన్. ఈ ధనంతో, ఈ శరీరంతో, ఈ ప్రపంచంతో ఒక వియోగం వస్తుందండి. ఆ వియోగం వచ్చినప్పుడు తాను సంపాదించినంత ఏమైపోతుంది? ధనంచ భూమౌ అంటాడు. ఇది తాను కష్టపడి సంపాదించిన అంతైన కూడా మట్టిలో కలిసి బ్యాంకుల్లోనో లేకపోతే ఎక్కడో నెప్పెట్లోనో ఉండిపోతుందండి అది. కనుక ఈ లోభ బుద్ధి అనేటువంటిది చాలా ప్రమాదమైనటువంటిదని. ఎంతవరకు సాక్రిఫైస్ అది. ఇంగ్లీష్ లో ఒక సామెత అండి, ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటాడు. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. రాయి గనక తిరుగుతూ దొళ్ళుతూ ఉంటే దానికి పాచి పట్టదట. ఎంత చక్కని రాయి దొళ్ళుతూ ఉంటే పాచి పట్టదంటాడండి. అదేవిధంగా ధనం కూడా ఒకరికి ఉపకారం చేస్తే, ఒకరికి ధర్మం చేస్తే అది తగ్గదని ఇదివరకు చెప్పలేదండి. ఇట్ విల్ బికమ్ డబుల్. ఈ త్యాగం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అయిపోతుందండి అది. కనుక దాన ధర్మం వల్ల పుణ్యం కలుగుతుంది, దీనివల్ల పెద్ద వచ్చే నష్టమే లేదు. శక్తి కలిగినటువంటి వారు ఎంతవరకు వారికి అనుకూలమో అంతవరకు చారిటీ అంటే సాక్రిఫిషియల్ స్పిరిట్. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ దాన విషయంలో 4 విత్తదాయాదా. డబ్బు కండి 4 వారసులటండి. 4 వారసులట. ఎవరు? 4 విత్తదాయాదా ధర్మ భూపాగ్ని తస్కర. ధర్మం, రాజు, అగ్ని, దొంగ, ఈ 4 పంచుకుంటారటండి డబ్బుని. ఎవరైనా డబ్బు సంపాదించుకుంటే జ్యేష్ఠ భ్రాత్రవమానేన, అందరికంటే పెద్దన్న గారు ఎవరో తెలుసిన? ధర్మం. 4 ధర్మము, రాజు, అగ్ని, దొంగ. ఈ 4 చెందుతుందటండి డబ్బు. ఈ 4 తక్కిన 3 డబ్బు వారికి ఎప్పుడు చెందుతుందంటే మొదటి వారికి గనక మనం అవమానం చేస్తే, మొదటి అన్నగారు ఎవరండి? పెద్దన్న. ధర్మ. అది ఆ ధర్మాన్ని గనక మనం ఆచరించకుండా, దానం చేయకుండా, పరోపకారం చేయకుండా గనక ఉంటే త్రయకుప్యంతి సోదర, తక్కిన చిన్న తమ్ములు 3 అండి. ఎవరు చెప్పండి? రాజు, అగ్ని, దొంగ. వీళ్ళు 3 చెలరేగుతారటండి.
అన్నగారికి గనక మనం మర్యాద చేస్తే వీళ్ళు ఎవరు పలకరటండి, వీళ్ళంతా మత్తుగానే ఉంటారు. ఎవరు ధర్మ నలుగురు పంచుకుంటారని చెప్పారు. నలుగురిలో పెద్దన్న గారికి గనక మీరు అనుకూలం చేస్తే తక్కిన వాళ్ళు ఏమి అడగరటండి. అట్లా కాకుండా పెద్దన్న గనక అవమానం చేస్తే ఎవరండి పెద్దన్న గారు? ధర్మం. ఆ ధర్మాన్ని గనక ఆ ఉపకారం గనక ఆ దానం గనక చేయకపోతే త్రయకుప్యంతి సోదరా. త్రయకుప్యంతి రాజు చెలరేగుతాట. దాని అర్థం ఏంటి? పన్నులు వేస్తారండి. పోతే అగ్ని, ఏదో అగ్ని ప్రమాదం జరగచ్చు, దాంతో నాశనం అయిపోతుంది. లేక దొంగ అపహరించవచ్చు. కనుక మొదటి వాడిని కొంచెం జాగ్రత్తగా చూడండి అని శాస్త్రంలో చెప్తున్నారండి. వారికి కొంచెం అనుకూలంగా ప్రవర్తించండి. ఏది? దానం. చత్వారో విత్తదాయాద ధర్మభూపాగ్ని తస్కర జ్యేష్ఠ భ్రాత్రవమానేనా త్రయకుప్యంతి సోదరా. ఆ జ్యేష్ఠ భ్రాత పెద్దన్న గారైనటువంటి ధర్మాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడండి అని. ఒక గ్రామానికి వచ్చారటండి. గ్రామానికి వచ్చిన వారు చాలా పెద్ద మనుషులండి. వారి వాక్యం ఎంతో విలువ కలిగినటువంటిది. వారు ఆ గ్రామానికి వచ్చి అందరినీ ఆహ్వానం చేశారు. ఉపన్యాసం, సభ. దేనికోసం? భూదానాన్ని గురించి చెప్పి ఆ ఊళ్ళో ఏదైనా కొంచెం భూమి కనుక ఎవరైనా సమర్పిస్తే దాన్ని తీసుకుని బీదవాళ్ళకి ఇవ్వటానికి వచ్చారండి వాళ్ళు. ఆ ఊళ్ళోనండి 3 ఉన్నారు భూస్వాములు. వారికి చాలా భూమి ఉందండి. ఇక్కడ ఎకరాలు ఉన్నాయి భూస్వాములు. కానీ లోభం, ఒక్క ప్రాణికి ఉపకారం చేయరండి వాళ్ళు. ఆ 3 ఉన్నారు. ఇక ఉపన్యాసానికి అందరూ గ్రామస్తులు రావద్దు, అందరినీ పిలిస్తే వచ్చారండి. వస్తే ఈ భూస్వాములు 3 ఎగరకొట్టాలని చూచారండి. ఈ సభకు కనుక వస్తే మొన్న అడిగేస్తారు భూమి, ఇవ్వకపోతేనేమో మర్యాద ఉండదు అని ఎగరగొట్టారండి, ఈ సభకే రాకుండా. కానీ ఊళ్ళో వాళ్ళంతా పట్టుబట్టారు. ఏమండి ఆ 3 రావాల్సిందే. ఊళ్ళో ఇంత భూస్వాములు కలిగిన వాళ్ళు, మేమందరం ఇక్కడికి వచ్చే సామాన్య భూములు కలవారు, ఎంతో భూమి కలిగిన వాళ్ళ 3 ఎందుకు రాకూడదు? పట్టుబట్టారు. వాళ్ళని రప్పించారండి. బలవంతంగా ఆ 3 కూడా వచ్చి కూర్చోబెట్టారు. ఆ 3కి గుండె దడ కొట్టుకుంటున్నదండి. ఎక్కడ భూమి అడిగేస్తారో, ఎక్కడిది త్యాగబుద్ధే లేదు, లోభ బుద్ధి అండి. వాళ్ళ 3 వచ్చి ఆ భూస్వాములు అక్కడ కూర్చున్నారు. బలవంతంగా తెచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇక చూడండి, ఉపన్యాసములు బ్రహ్మాండంగా జరిగిపోయి, నాయలారా ఏం చేసుకుంటారు, ఈ భూమి అంతా బీదలకి చక్కగా పంచిపెట్టండి, మీ ఆనందం వారి ఆనందం అని చెప్పి అనుకోండి అని చక్కగా ఉపన్యాసాలు చెప్పారు. ఇక మీ ఊళ్ళో ఎవరెవరు ఎంత భూమి ఇస్తారు అని ఆ ప్రశ్న వచ్చిందండి. ఆ ప్రశ్న వస్తే ముందు వరుసలోనే కూర్చున్నారండి. ఎవరు? ఈ 3 భూస్వాములు. ఎక్కడ వాళ్ళని అడుగుతారా అని దాంట్లో ఒక ఆయన ఏం చేశాడు తెలుసండి? మూర్ఛపోయినాడండి. ఇట్లా చేతులు కాళ్ళు భారతాపుకుని కింద పడ్డాడండి. ఒక ఆయన కింద పడితే 3 కదండి, ఇంకొక ఆయన 2 చేతులు పట్టాడు, ఇంకొక ఆయన 2 కాళ్ళు పట్టాడు, నెమ్మదిగా బయటికి తీసుకుపోయినాడండి. అంటే రంగంలో నుంచి నిష్క్రమించారండి వాళ్ళు. ఎంత ఉపాయం పెట్టుకున్నారు చూడండి వాళ్ళు. ఇక్కడ ఉంటే ఏదన్నా అడుగుతారని ఒక ఆయన మూర్చిపోవటం, ఒక ఆయన చేతులు పట్టుకోవటం, ఒక ఆయన కాళ్ళు పట్టుకోవటం, నెమ్మదిగా బయటికి. దాన్ని ఎవరైనా ఆక్షేపణ చేస్తారో చెప్పండి? ఒక ఆయన మూర్చిపోతే మరి తీసుకెళ్ళొద్దా? ఆ 3 అట్ట దాటుకున్నారండి వాళ్ళు. చూడండి ఎంత లోభబుద్ధో. కనుక ఇది నరక ద్వారం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడానికి. సాక్రిఫిషియల్ స్పిరిట్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఇప్పుడు వశిష్ఠులు వారి శ్లోకం పూర్తి చేస్తున్నారు. ఏమిటంటే, అత్రాహారార్థం కర్మ కుర్యాదనింజం కుర్యాదాహారం ప్రాణసంధారణార్థం ప్రాణాసంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం. బతకటం దేనికంటే? భగవతత్వం తెలుసుకోవటానికి. ఆ తత్వం ఎందుకు తెలుసుకోవాలని మళ్ళా ప్రశ్న. తత్వం జిజ్ఞాస్యం ఏన భూయోన జన్మ. మరల జన్మ దుఃఖం లేకుండా ఉండటానికి ఈ తత్వజ్ఞానం తెలుసుకోవాలని ఒక శ్లోకంలో అన్ని చక్కగా మన జీవుడు ఆచరించవలసిన కార్యక్రమం అంతా చెప్పేశారని. ఈ విధంగా చెప్పి ఇక చూడండి, చివరి టైం కదా, రామచంద్రునికి ఎంత ఉత్సాహం కలిగిస్తున్నాడు చూడండి. ప్రబుద్ధ్యస్వ పునఃపునరయమ్మయ ప్రబోధ్యసే మహాబాహో పశ్చాత్మార్కమనామయం. ఆత్మని అర్కం అంటే సూర్యుని చూడండి, ఆత్మ దేదీప్యమానంగా హృదయంలో ప్రకాశిస్తుంది. ఓ రామచంద్ర దర్శనం చేసుకోండి అంటాడు. చూడండి, ప్రబుద్ధ్యస్వ, ప్లీజ్ గెటప్, ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత అనే ఉపనిషత్ వాక్యం చెప్తున్నారు. ప్రబుద్ధ్యస్వ పునఃపునరయమ్మయ ప్రబోధ్యసే మహాబాహో పశ్చాత్మార్కమనామయం. ఇప్పుడు అండి వశిష్ఠులు ఆ 2 చేతులు ఎత్తుతున్నారండి. 2 చేతులు ఎత్తాడంటే ఎప్పుడు తెలిసిన ఎత్తేది? ప్రతిజ్ఞ. ఎవరైనా ప్రతిజ్ఞ చేయాలంటే 2 చేతులు ఎత్తి పలుకుతారండి. ఇప్పుడు వశిష్ఠులు ఆ 2 చేతులు ఎత్తి చెప్తున్నారు. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి తత్ అసంకల్ప పరం శ్రేయః సకిమంతన్న భావ్యతే. ఓ జనులారా, ఓ భక్తులారా, నేను 2 చేతులు పైకెత్తి చెప్తున్నాను, సారం వినండి.
అసంకల్ప పరం శ్రేయ, ఏ సంకల్పం లేకుండా స్వస్వరూపంలో నిలకడగలటాన్ని మించినటువంటి స్థితి ఇంకోటి లేదు. రెండు చేతులెత్తి ప్రతిజ్ఞ చేస్తూ చెప్తున్నాడు, అసంకల్ప, ఏ విధమైనటువంటి పరం శ్రేయ సఖిమంతర్న భావ్యతే, దాన్ని ఎందుకు సాధించకూడదు అనే విధంగా అద్భుతమైనటువంటి ఆత్మవిచారణ 32,000 శ్లోకములతో కూడినటువంటి అద్భుతమైన జ్ఞానసారం ఈ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చెప్పి ఆఖరికి ఓం శాంతి అని చెప్పబోతుంటే అక్కడ పూర్తి అయిపోయిందండి. ఓం శాంతి శాంతి అని పూర్తి చేసేసినారు. సభలో నుంచి ఒక ఆయన లేచాడండి. అక్కడ ఎన్ని వందల మంది కూర్చున్నారు. ఎవరో తెలిసిన విశ్వామిత్రుడు లేచాడండి సభలో నుంచి. ఓ వశిష్ఠ మహర్షి గారు నమస్కారం చేసి, ఓ వశిష్ఠ మహర్షి గారు, నేను ఎన్నో బోధలు విన్నాను, ఎన్నెన్నో ఉపన్యాసములు విన్నాను, కానీ ఇంత దివ్యమైనటువంటి బోధ నేను ఎక్కడ వినలేదని విశ్వామిత్రుడండి చక్కని వాక్యం చెప్తారండి. సార్ నిజంగా విశ్వామిత్రుని యొక్క సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉందండి. ఎందుకంటే వీరిద్దరు మొట్టమొదట అభిప్రాయ భేదం కలిగి ఉన్నారు. అటువంటి విశ్వామిత్రుడు ముఖత ఆహా ఇటువంటి బోధ మేము వెళ్ళలేదంటే ఎంత విలువైనటువంటి వాక్యం చెప్పండి. వారు ఆ మాట చెప్పి కూర్చుంటే ఇంకొక ఆయన లేచాడండి. ఎవరో చూసినా నారదుడు ఒక చోట ఉండడండి. ఎప్పుడు 3 లోకాలు సంచారం చేస్తుంటారు. కానీ ఈ 20 రోజులండి ప్రోగ్రాములన్నీ క్యాన్సిల్ చేశాడండి ఆయన. అన్ని ప్రోగ్రాములు క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే కూర్చున్నారు నారదుల వారు. 20 రోజులు చక్కని బోధ అంతా విని, వశిష్ఠ మహర్షి గారు, నేను 3 లోకములు సంచారం చేస్తున్నాను, అనేక ఆశ్రమాలు చూచాను, అనేక మఠాలు చూచినాను, అనేక మంది మహాత్ముల యొక్క దివ్య బోధలు నేను ఆలకించాను, కానీ ఇటువంటి బోధ నేను ఎక్కడ వెళ్ళలేదంటాడు. ఎవరు? నారదుల వారు. ఈ విధంగా ఒక్కొక్కరు స్తోత్రం చేస్తుంటే రామచంద్రుడు దుఃఖపడుతున్నాడండి. రామచంద్రుడు కంటి వెంట నీళ్లు ధారధారగా కారిపోతున్నాయి, ఏదో దుఃఖపడుతున్నాడు. వెంటనే వశిష్ఠులు వారు ఆ దృశ్యం చూచి, ఓ రామచంద్ర, ఇంతమంది ఆనందపడుతుంటే ఎవరిని ఉద్దేశించి నేను ఈ బోధ అంతా చేశానో అటువంటి మీరెందుకు దుఃఖిస్తున్నారు అని వశిష్ఠులు వారు అడిగారు. సభాముఖంగా చెప్పండి మీకు అభిప్రాయం ఏమిటో, ఎందుకు దుఃఖపడుతున్నారు? అప్పుడు రామచంద్రుడు నమస్కారం చేసి, మహాత్మా, మీ దివ్య బోధ నాకెంత ఆనందం కలుగు చేసిందంటే చెప్పటానికి లేదు, నేను వర్ణించజాలను. కానీ ఒక్క విషయం తలంచుకుంటే నాకు ఏడుపు వస్తున్నది, అందువల్ల దుఃఖపడుతున్నాను. నా వయస్సు ఇప్పుడు 16 ఏళ్ళు గడిచిన తర్వాత ఇటువంటి బోధ వింటున్నానే, ఇంకా కొంచెం ముందుగా గనక వింటే నా జీవితం ఎంత సార్థకం అయ్యేది, అందువల్ల ఏడుస్తున్నా, నా జీవితం 16 ఏళ్ళు నాశనం అయిపోయిందే అని నేను దుఃఖిస్తున్నానన్నాడండి. ఎవరు? రామచంద్రుడు. నారాయణ. ఈ కాలంలో 80 ఏళ్ల ముసలాయిని అడగండి, ధ్యానం చేయమంటే నో టైం నో లీజర్ అంటాడు వాడు. మరి రామచంద్రుడు 16 ఏళ్ళకే పరితపిస్తున్నాడు చూడండి. అదండి ఇక్కడ విశేషం. జీవితంలో బాల్యకాలం అండి ఫైన్ అట్మాస్ఫియర్ అండి, గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ బాల్యం అంతా ఆటల్లో పాటల్లో నాశనం అయిపోతున్నది. యవ్వనం కూడా మంచి అవకాశం, కానీ విషయభోగాల్లో గడిపివేస్తున్నాడు. ఈ విధంగా అమూల్యమైనటువంటి 2 స్టేజెస్ అంతా వృధా అయిపోతే ఇక ముసలితనంలో ఒకవేళ భక్తి కలిగిన ఆసనం సరిగా వేసుకోలేడు, ధ్యానం సరిగా చేయలేడు, విఘ్నములు, ఆరోగ్యం చాలా చెడిపోతుంది. అటువంటి టైంలో ఏం చేయగలడు? కాబట్టి ఈ 2 చాలా ముఖ్యమని శ్రీ వశిష్ఠులు వారు చెప్పారని. ఇప్పుడు రామచంద్రుడు పరితపిస్తున్నాడు, అయ్యో టైం అయిపోయింది, 16 ఏళ్ళు గడిచిపోయింది, నా జీవితంలో మంచి అవకాశం పోయింది అనేటువంటి ఆ విషయం బయట పెట్టారండి. ఈ విధంగా అందరూ స్తోత్రం చేసినారు. ఆఖరికండి దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి గురు పూజ చేస్తారండి. ఎందుకంటే చక్కని హితబోధ చేసినటువంటి మహనీయుల్ని, ఆ గురుదేవుణ్ణి మనం పూజ చేయాలని చక్కగా పూజ చేస్తారండి. ఎవరు? దశరథ మహారాజు. ఆ పూజ అంతా అయిన తర్వాత ఆకాశంలో నుంచి పుష్పవర్షం, ఆ భవనంలో పై నుంచి పుష్పవర్షం కురిసింది. దేవతలండి ఆనందం పట్టలేక పుష్పవర్షం కురిపించారండి. అప్పుడు దశరథ మహారాజు, ఓ దేవా, గురుదక్షిణ ఇవ్వాలి కదా, ఓ గురువు గారు, మీకు ఇటువంటి ఆత్మజ్ఞానం మాకు కలుగు చేసి జీవితమును పవిత్రం చేసినారు, మాకు మహోపకారం చేసినారు. ఇటువంటి వారికి ఏదన్నా మేము దక్షిణ ఇవ్వాలి కదా, గురు దక్షిణ. నాకున్న ఆస్తి అంతా మీరు తీసుకోండి, నా రాజ్యం, నా ఇతరమైనటువంటిది, నా బంధువులు, నా ఇది అంతైనా మీకు సమర్పిస్తున్నాను అన్నాడండి. ఎవరు? దశరథ మహారాజు గురుదక్షిణ కింద. కానీ వశిష్ఠుల వారు అంగీకరించలేదు. నాయన, ఇవన్నీ మీరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదు, మీరు ఆ భక్తి ఆ శ్రద్ధ ఉంటే చాలు అని వశిష్ఠ మహర్షి గారు చెప్తారండి. అప్పుడు అందరూ కూడా సభ విసర్జన చేశారు. అందరూ వారి ఇళ్ళకి వెళ్ళిపోయినారు. కానీ రామచంద్రుడండి రాత్రి పడక మీద కూర్చుని వశిష్ఠుల వారు ఏం బోధ చేశారని బాగా చింతన చేయటం మొదలుపెట్టాడు. దీని పేరే మననం. అది శ్రవణం చేసినారు. 20 రోజులు శ్రవణం పూర్తయింది. మననం అండి. వశిష్ఠుల వారు ఏమి బోధ చేసినారని రామచంద్రుడు అండి చక్కగా మననం చేసి దాన్ని జీర్ణం చేసుకున్నారని. వారు ఒక్కరే కాదండి, విన్నటువంటి వారు చాలా మంది చక్కగా వశిష్ఠుల వారి బోధను మననం చేసి ఆనందం పొందినారండి. ఈ విధంగా
వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని ఉద్దేశించి లోకానికి మహత్తరమైనటువంటి శాస్త్రమును ప్రసాదించినారు. దాన్ని చక్కగా మీరు శ్రవణం చేసినారు. ఈ బోధలన్నీ బాగా మననం చేసుకుని మీరు కూడా ఆనందం పొందండి. జై శ్రీ వశిష్ఠ మహర్షికి, శ్రీరామచంద్రునకు, శ్రీ వాల్మీకి మహర్షికి, సమస్త చరాచరములకు ఈరోజు సాయంత్రం గీతా మాహాత్మ్యము, గీతా సారమును గూర్చిన ప్రసంగం జరుగుతుంది.